హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్ ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 74. వీరేంద్రకి సురభకి పెళ్లి చేద్దామని ప్రపోజల్ పెడుతుంది మౌనిత. ఆ మాటతో చంద్ర గుండెపై చెయ్యి వేసుకొని కుర్చీలో నుంచి జారి కింద పడ్డాడు. అది చూసి ఈశ్వర్తో పాటు అతని తండ్రి కూడా అయ్యో ఏమైంది అని అడగడంతో వెంటనే సర్దుకొని ఏం లేదు, ఎడ్జికి కూర్చున్నాను కదా, స్లిప్ అయ్యాను అంతే అని ఓ వెర్రి నవ్వు నవ్వి మళ్ళీ సోఫాలో కూర్చున్నాడు చంద్ర. మౌనితకి అతని సిచ్యువేషన్ అర్థమవడంతో చిన్నగా నవ్వుకొని అతని ఫీలింగ్ను ఏమాత్రం పట్టించుకోకుండా నువ్వేమంటావు అన్నయ్య అని ఈశ్వర్ని అడిగింది. దాంతో అతను ఏదో చెప్పడానికి నోరు తెరిచాడు. కానీ ఇంతలో చంద్ర మాట్లాడుతూ అప్పుడే సురభికి పెళ్ళేంటి మౌనిత, పైగా సురభికి వీరేంద్రకి దగ్గర దగ్గర 10 సంవత్సరాల డిఫరెన్స్ ఉంటుంది, వాళ్ళిద్దరికీ పెళ్ళి ఎలా చేస్తాం అని విసుగ్గా మొహం పెట్టి అడిగాడు. ఇక్కడ నేనేం నీ అభిప్రాయం అడగలేదు చంద్ర, అయినా నువ్వు మాట్లాడావు కాబట్టి ఆన్సర్ చేస్తున్నాను. చట్ట ప్రకారం 18 సంవత్సరాలు నిండితే అమ్మాయికి పెళ్లి చేసేయచ్చు. ఇప్పుడు సురభికి 19, సో నో ప్రాబ్లం. ఇక నీ సెకండ్ క్వశ్చన్ విషయానికి వస్తే నీకు నాకు మధ్య ఏజ్ గ్యాప్ ఎంత అని అడిగింది మౌనిత. ఆ ప్రశ్నతో కొంచెం తడబడి 15 సంవత్సరాలు అన్నాడు చంద్ర. దెన్ ఆ లెక్కతో పోలిస్తే ఈ లెక్క పెద్దదేమీ కాదులే, సో ఈ విషయంలో మీరు సైలెంట్గా ఉంటేనే మంచిది అని సీరియస్గా చెప్పింది మౌనిత. ఆ మాటతో మొహం మార్చుకున్న చంద్ర అక్కడి నుండి లేచి వెళుతుంటే ఒక్క నిమిషం చంద్ర అంది మౌనిత. అక్కడే ఆగి ఏంటన్నట్లు చూశాడు చంద్ర. వెంటనే విరాజ్ కార్డ్స్ అన్నీ బ్లాక్ చేయించు, తన కార్ బైక్ అన్నీ కూడా షెడ్డుకి పంపించు, నిన్నేమైనా అడిగితే నా దగ్గరికి పంపించు అని సీరియస్గా చెప్పింది మౌనిత. ఆ మాటతో చంద్ర కూడా ఓకే అని సీరియస్గా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళుతున్న అతన్నే చూస్తూ మౌనిత, నువ్వు చంద్రతో మరీ అంత నిర్లక్ష్యంగా ప్రవర్తించుకో, ఎంత కాదన్నా అతను నీ భర్త అని అన్నాడు ఈశ్వర్. ఆ మాటకి విరక్తిగా నవ్విన మౌనిత, భర్త నిజమే, అతను నా భర్తే అన్నా, కానీ దేనికి ఉపయోగపడని భర్త, కేవలం పదవి కోసం నన్ను నా వీక్ పాయింట్ని వాడుకున్న భర్త, ఎక్కడ తన పదవికి ఎసురు పెడతానో అని నా కొడుకుని చెడు అలవాట్లకు బానిస చేస్తున్న భర్త. ఇన్ని రోజులు నా సంతోషం కోసం నేను అతని మీద సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయలేదు, ఇక కాన్సన్ట్రేషన్ చెయ్యకుండా తప్పేలా లేదు. సరే, ఇవన్నీ పక్కన పెట్టి ముందైతే నువ్వు చెప్పు, సురభిని నీ కోడలుగా చేసుకుంటావా అని అడిగింది మౌనిత. ఆ మాటతో ఒకసారి గాఢంగా నిట్టూర్చి చంద్ర అడిగాడని కాదు కానీ సురభి వయసు చిన్నదే కదా మౌనిత, అప్పుడే దానికి పెళ్ళెందుకు, తన మెడిసిన్ అవ్వనివిలే, అలాగే చేద్దాం అని అన్నాడు ఈశ్వర్. లేదన్నయ్య, ఇప్పటికీ విరాజ్ మాత్రమే చంద్ర చేతిలో ఉన్నాడు, సురభిని కూడా ఇంకా లేట్ చేసి అతని చేతిలో పెట్టలేను. దానికి వీరేంద్రకి త్వరగా పెళ్లి చేసేస్తే ఆ తర్వాత మనం మెల్లగా చంద్ర చేతిలో ఉన్న మన పార్టీని పదవిని సొంతం చేసుకోవచ్చు. లేదంటే ఆ పదవిని అడ్డు పెట్టుకొని అతను మనల్నందరినీ ముంచేసినా ముంచేస్తాడు అని అంది మౌనిత. తనలో ఇలాంటి రాజకీయ ఎత్తులు పై ఎత్తులు లేకపోయినా తన చెల్లెలలో ఇమిడి ఉన్నాయని ఆ క్షణమే ఈశ్వర్కి అర్థమయ్యింది. అందుకే సరే మౌనిత, నేను ఒకసారి వీరేంద్రతో మాట్లాడి చెబుతాలే అని అన్నాడు ఈశ్వర్. వాడితో నువ్వే మాట్లాడాల్సిన అవసరం లేదులే అన్నయ్య, నీ డెసిషన్ చెప్పు, వీరుతో నేనే మాట్లాడతాను అని అంది మౌనిత. అలా అయితే వాడొప్పుకుంటే నాకేం అభ్యంతరం లేదు మౌనిత, నా చెల్లెలి కూతురు స్వయానా నా మేనకోడలే నా ఇంటి కోడలైతే అంతకన్నా నాకేం కావాలి చెప్పు అని అన్నాడు ఈశ్వర్. సరే అన్నయ్య, నువ్వు ఒప్పుకోవడం సంతోషంగా ఉంది, ఇక వీరు కూడా ఈ పెళ్లికి ఒప్పుకుంటే చాలు, వాళ్ళిద్దరి పెళ్ళి వెంటనే చేసేస్తాను అని చెప్పింది మౌనిత. తన చెల్లెల్లో ఇంత సడన్గా వచ్చిన మార్పుకి కారణమేంటో ఈశ్వర్కి ఏమాత్రం అర్థం కాలేదు. కానీ ఏం మాట్లాడకుండా అలాగే చెల్లిని చూస్తూ ఆలోచనలో పడిపోయాడు అతడు. మరోవైపు సహస్ర కోసం ఆమె ఇంటికి వెళ్ళాడు రుద్ర. అతను వెళ్ళేసరికి మాలతి, కవిత హాల్లో కూర్చొని సహస్ర ఎప్పుడు డోర్ తీస్తోందా అని వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఇంటికి వచ్చిన రుద్రను చూసిందో వెంటనే అతనికి ఎదురుగా వెళ్ళిన మాలతి, ఏమైంది బాబూ, సహస్ర ఏంటి అంత కోపంగా వచ్చి రూమ్ డోర్ క్లోజ్ చేసుకుంది,
ఇంతవరకు గది డోర్ ఓపెన్ చేయనే లేదు. ఏమైందో తెలియడం లేదు అని కంగారుగా అడిగింది. కోపంగా లోపలికి వెళ్ళడం ఏంటండి? అదేం లేదు. తనకి ఆఫీసులో కొంచెం హెల్త్ అప్సెట్ అయింది. అదే ఏమైందో కనుక్కుందామని నేను కూడా వచ్చాను అని చెప్పిన రుద్ర లోపలికి వచ్చి సహస్ర రూమ్ డోర్ కొట్టాడు. అవతల నుంచి ఎలాంటి ఉలుకు పలుకు లేదు. ఇందాకడి నుంచి మేం డోర్ కొడుతుంటే తెరవని పిల్ల ఈయన కొడితే మాత్రం తెరుస్తుందా ఏంటి అని మూతి తిప్పుకుంటూ అటువైపే చూస్తూ ఉంది కవిత. ఇంతలో రుద్ర, సహస్ర డోర్ ఓపెన్ చెయ్యి, నేను ఒకసారి నీతో మాట్లాడాలి అని అన్నాడు. అతని గొంతు వినగానే లోపల ఏడుస్తున్న సహస్ర ఒక్కసారిగా ఉలిక్కిపడి, ఇదేంటి ఈయన ఇంటికెందుకు వచ్చేశాడు అని అనుకుంటూనే గబగబా లేచి వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. ఎదురుగా కంగారుగా నుంచొని చూస్తూ కనిపించాడు రుద్ర. అతన్ని చూడడంతోనే, మీరేంటి సార్ ఇక్కడ, మీరెందుకొచ్చారు అని అడిగింది సహస్ర. అప్పటికే ఏడ్చి ఏడ్చి ఫుల్గా ఉబ్బిపోయిన ఆమె మొహం, రేగిపోయిన జుట్టు చూస్తుంటేనే ఆమె మెంటల్ కండిషన్ అర్థమయ్యింది రుద్రకి. దాంతో, వెళ్ళి మొహం కడుక్కునరా, నీతో మాట్లాడాలి అని అన్నాడు రుద్ర. ఓకే సార్, 5 minutes ఇక్కడే కూర్చోండి. అమ్మా, సార్కి కాఫీ ఇవ్వు అని చెప్పి లోపలికి వెళ్ళింది సహస్ర. బాబు, లంచ్ టైం కదా, కాఫీ ఎందుకు, భోజనం చెద్దుర్లే రండి అని పిలిచింది మాలతి. ఆ మాట విన్న కవిత, ఈ మాలతికి అస్సలు బుద్ధి లేదు. ఒక పక్క కూతురు వెక్కి వెక్కి ఏడుస్తుంటే అందుకు కారణమైన ఈ పిల్లాడికి మాత్రం భోజనం పెడుతుందట అని లోపలే తిట్టుకున్న కవిత వెంటనే, రా బాబు కూర్చో, కడుపు నిండా తిందువుగాని అని కాస్త వెటకారం మిక్స్ చేసి అంది. తనొచ్చాక ముగ్గురం కలిసి తినొచ్చులే ఆంటీ, వెయిట్ చేద్దాం అని అన్నాడు రుద్ర. దాంతో ముగ్గురు సహస్ర కోసం వెయిట్ చేశారు. సహస్ర వాష్రూమ్ నుంచి బయటకు వచ్చి ముఖం తుడుచుకొని అప్పటికే చెదిరిపోయిన బొట్టు సరిచేసుకొని హెయిర్ కూడా కోంబ్ చేసుకొని బయటకు వచ్చింది. ఆమె కళ్ళు ఇంకా ఎర్రగా కాస్త ఉబ్బే ఉన్నాయి. రుద్ర దగ్గరికి వస్తూనే, అమ్మా, సార్కి కాఫీ ఇచ్చావా అని అడిగింది సహస్ర. లంచ్ టైం అయింది కదా, ఒకేసారి లంచ్ చేద్దాంలే సహస్ర నవ్వుతూ అన్నాడు రుద్ర. ఆ మాటతో కొంచెం అతని వైపు సీరియస్గా చూసి మౌనంగా డైనింగ్ టేబుల్ వైపు కదిలింది సహస్ర. రుద్ర ఆమె వెనక్కి వెళ్తూ, భోజనం చేశాక మనిద్దరం కొన్ని విషయాలు డీప్గా డిస్కషన్ చేయాలి సహస్ర అని అన్నాడు. ఆ మాటకు కొంచెం కోపం వచ్చినా కూడా తన తల్లి ఆంటీ ముందు సీన్ చేయడం ఇష్టం లేక సైలెంట్గా కూర్చుంది సహస్ర. రుద్ర కూడా వెళ్ళి ఆమె పక్కనే కూర్చున్నాడు. కవిత సహస్రకి మరో పక్కన కూర్చుంది. అప్పుడు మాలతి అందరికీ వడ్డించబోతుంటే, ఆంటీ, అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా, ఎవరికి కావాల్సింది వాళ్ళు పెట్టుకొని తిందాం, మీరు కూడా కూర్చోండి అని చనువుగా ఆమె చెయ్యి పట్టుకొని తన పక్కనే ఉన్న చైర్లో కూర్చోబెట్టిన రుద్ర ఆమె ముందు ప్లేటును తీసిపెట్టాడు. ఆ తర్వాత అతనే స్వయంగా మాలతికి వడ్డించి తాను కూడా వడ్డించుకున్నాడు. అదంతా చూస్తున్న కవిత, ఇతను మాలతిని చాలా బాగా కాకాపడుతున్నాడు. అసలే ఆ పిచ్చిదానికి కాస్త మంచిగా ఎవరైనా కనిపిస్తే చాలు వాళ్లను తన వాళ్లనే అనుకుంటుంది. ఇక ఇప్పుడు ఇతనికి ఏకంగా గుడి కట్టినా కట్టేస్తుంది అని మనసులోనే అనుకుంది. కానీ ప్రస్తుతానికి ఏది పట్టించుకునే పొజిషన్లో లేని సహస్ర మాత్రం సైలెంట్గా కూర్చొని ఏటో చూస్తోంది. అప్పుడు రుద్ర తన భోజనం వడ్డించుకొని ఆ బౌల్ను సహస్ర ముందుకు పెట్టి, వడ్డించుకో అని అన్నాడు. అప్పుడు సహస్ర కూడా కొంచెం వడ్డించుకుంది. ఆ తర్వాత నలుగురూ కలిసి సైలెంట్గా భోజనం ముగించడంతో మాలతి పక్కనే ఉన్న రుద్ర వైపు చూసి, బాబు, మేం వెళ్ళి రూమ్లో కాసేపు రెస్ట్ తీసుకుంటాం, మీ ఇద్దరు మాట్లాడుకోండి అని చెప్పింది. వెంటనే సహస్ర, సార్, నాకు కొంచెం హెడేక్గా ఉంది, సో నేను మీతో తర్వాత మాట్లాడొచ్చా అని అడిగింది. ఆ ప్రశ్నకు రుద్ర కొంచెం సీరియస్గా చూసి ఏదో అనబోయాడు. కానీ ఇంతలో మాలతి, అదేంటి సహస్ర అలా అంటావు, సార్ నీ గురించి అంత దూరం ఆఫీస్ వదిలేసి మరి ఇంటికొస్తే అలా మాట్లాడొచ్చా, ముందు బాబుతో మాట్లాడి ఆ తర్వాత నువ్వు వెళ్ళి ట్యాబ్లెట్ వేసుకొని పడుకో అని చెప్పి ఇంకేం మాట్లాడే అవకాశం ఇవ్వకుండా రూమ్కి వెళ్ళింది మాలతి. కవిత కూడా లేచి సహస్ర రూమ్లోకి వెళ్ళింది. అక్కడ మిగిలిన సహస్ర, రుద్ర ఇద్దరు హాల్లో ఒకరి ఎదురుగా ఒకరు కూర్చున్నారు. చెప్పండి సార్, ఏం మాట్లాడాలి అని ముభావంగా అడిగిన సహస్ర తన చేతికి ఉన్న బ్రాస్లెట్ను లాగుతూ కూర్చుంది. ఆ ప్రశ్నతో రుద్ర డైరెక్ట్గా పాయింట్కి వస్తూ, ప్రెగ్నెన్సీ టెస్ట్లో పాజిటివ్ వచ్చిందా అని అడిగాడు. ఆ మాటకు సహస్ర సమాధానం చెప్పకుండా
తలంచుకొని మౌనంగా ఉండిపోయింది. దాంతో రుద్ర మళ్ళీ మాట్లాడుతూ, ఓకే, అయితే పాజిటివ్ వచ్చిందన్నమాట అని ఒక క్షణం ఆగి, సరే అయితే ప్రాబ్లం ఏంటి, ఇది మంచి విషయమే కదా అని సింపుల్గా అడిగాడు రుద్ర. ఆ మాటతో సహస్ర అతని వైపు ఆశ్చర్యంగా చూసి, ఏం మాట్లాడుతున్నారు సార్, నా ప్రాబ్లం మీకు అర్థం కావడం లేదా? ఇదేం చిన్న సమస్య కాదు, నేను కన్సీవ్ అయ్యాను, అండ్ అందుకు కారణం ఎవరో కూడా నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఆ విశ్వగాడితో రిలేషన్లో ఉన్నప్పుడు సేఫ్టీ యూజ్ చేశాం, కాబట్టి ఇది వాడి బిడ్డ కాదని నేను ఖచ్చితంగా చెప్పగలను. అలాంటప్పుడు నా కడుపులోకి బిడ్డ ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు అని అంది. ఆమె చెప్పిందంతా విన్న రుద్ర మాత్రం ఇంకా కూల్గానే చూస్తూ, అర్థమైతే ఏం చేస్తావు సహస్ర? నిజంగా ఆ బిడ్డకు తండ్రి ఎవరో తెలిస్తే నువ్వు అతన్ని పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. ఆ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తెలియనట్లుగా చూస్తూ, తెలియదు సార్, పెళ్లి చేసుకుంటానో లేదో తెలియదు, కానీ నా కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి మాత్రం ఎవరో నాకు తెలియాలి, లేదంటే ఇంకా ఊపిరి కూడా పోసుకొని బిడ్డను నేను అంతం చేయాలి అని కడుపుపై చెయ్యి పెట్టుకొని బాధగా అంది సహస్ర. ఆ మాట వినగానే ఒక్కసారిగా ఆమె చెయ్యి పట్టుకొని, స్టాప్ ఇట్ సహస్ర, ఇలాంటి డెసిషన్స్ మాత్రం తీసుకోకు అని గట్టిగా అన్నాడు రుద్ర. ఊహించని అతని ప్రవర్తనకు ఉలిక్కిపడి అతని వైపు విచిత్రంగా చూస్తూ, అయినా ఈ విషయంలో మీరెందుకు సార్ ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని అడుగుతూ తన చేతిని అతని చేతిలో నుండి విడిపించుకుంది సహస్ర. ఆ ప్రశ్నకు సమాధానం రుద్రకు తెలుసు, కానీ ఆ విషయం సహస్రకు చెప్పే ధైర్యం చేయలేకపోయిన రుద్ర మనసులోనే ఒకసారి ఐఎమ్ సారీ సహస్ర అని అనుకొని ఆ తర్వాత నెమ్మదిగా, ఇంట్రెస్ట్ కన్నా వేరే ఏదైనా పదం వాడితే బెటర్ సహస్ర, అదేంటో నేను క్లియర్గా చెప్పలేను, కానీ నువ్వు ఒప్పుకుంటే నీ బేబీకి నేను ఫాదర్ అవుతాను అని అన్నాడు రుద్ర. ఆ మాటకి సహస్ర అర్థం కానట్లుగా చూసింది. నిజంగానే ఒక క్షణం పాటు తానేం విందో ఆమెకు అర్థం కాలేదు. కానీ మెల్లగా అతని మాటలు గుర్తు చేసుకుంటూ, వాట్, ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? తండ్రి ఎవరో తెలియని బిడ్డకు మీరు తండ్రి అవుతారా అని షాకింగ్గా అడిగింది. అవును, నువ్వు ఒప్పుకుంటే నీ బిడ్డతో సహా నిన్ను నా లైఫ్లోకి ఇన్వైట్ చేస్తాను సిన్సియర్గా చెప్పాడు రుద్ర. ఆ మాట విని సహస్ర విరక్తిగా నవ్వి, ఏంటి సార్, జోక్ చేస్తున్నారా? ఇప్పుడు నా పరిస్థితి చూస్తుంటే మీకు కూడా తమాషాగా అనిపిస్తుంది కదా అని కళ్ళలో నీళ్లు నింపుకుంటూ అడిగింది. అది చూసిన రుద్ర, నో సహస్ర, ఇట్స్ నాట్ ఎ జోక్, నేను సీరియస్గానే అడుగుతున్నాను, ఎవరైనా ఈ విషయంలో జోక్ చేస్తారా అని అన్నాడు రుద్ర. జోక్ కాకపోతే మరేంటి సార్, అసలు సొసైటీలో మీ ఫ్యామిలీకున్న రెస్పెక్ట్కి, మీకున్న చదువుకి, ఆస్తి అంతస్తులకి, పలుకుబడికి కో అంటే 1,00,00,000 మంది అందగత్తెలు మీ ముందుకు వచ్చి వాలతారు. అలాంటిది మీరు తల్లి కాబోతున్న నన్ను పెళ్లి చేసుకొని నా బిడ్డకు తండ్రి కావడం ఏంటండి అని అడిగింది సహస్ర. ప్రపంచంలో ఎంతమంది అందగత్తెలున్నా సరే నాకు నువ్వంటేనే ఇష్టం సహస్ర. నీపైన ఇష్టం ఇప్పటిది కాదు, 6 ఏళ్ల క్రితం నిన్ను మొదటిసారి చూసినప్పుడే కలిగింది. అందుకే నీకోసం నేను ఏమైనా చేస్తాను, ఎన్ని మెట్లైనా దిగుతాను అని అన్నాడు రుద్ర. అతని మాటకు సహస్ర, మరీ ఎక్కువగా దిగకండి సార్, అగాధంలోకి పడిపోగలరు. అయినా లవ్ చేసిన అమ్మాయి సంవత్సరం పాటు వేరే వాడితో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండి ఇప్పుడు తండ్రి ఎవరో తెలియని ఒక బిడ్డకు తల్లి కాబోతుందని తెలిసి కూడా పెళ్లి చేసుకుంటానంటారేంటి సార్, మీకేమైనా పిచ్చా అని అడిగింది సహస్ర. ఆమె మాటలకు రుద్ర చిన్నగా నవ్వుతూ, సరే పిచ్చనే అనుకో, నీకోసం ఇలా డౌన్ అవడం నాకు చాలా బాగుంది సహస్ర. చెప్పాను కదా, నా లైఫ్ అంతా నీతో కలిసి ఉండే అదృష్టం కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను పెళ్లి చేసుకో అని ఆమె చెయ్యి పట్టుకొని అడిగాడు రుద్ర. ఆ క్షణం అతని కళ్ళల్లో తనపై ఉన్న ప్రేమ ఆమెకు స్పష్టంగా తెలుస్తోంది. అంత ప్రేమను చూసి మొదటిసారి అతన్ని గట్టిగా హగ్ చేసుకొని మనసులో భారం తీరేలా ఏడవాలని అనిపించింది సహస్రకి. కానీ ఆ కోరికను బలవంతంగా వెనక్కి నెట్టి, ఇక మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి సార్ ప్లీజ్ అని అడిగింది. ఆ మాటకు రుద్ర ఒక్క క్షణం సైలెంట్ అయ్యాడు. ఆమె మొండితనం చూస్తుంటే లాగిపెట్టి కొట్టాలనిపించింది. అయినా కంట్రోల్ చేసుకొని, సహస్ర, దయచేసి ఈ బేబీని మాత్రం చంపకు
కావాలంటే బిడ్డను కనేసి నాకిచ్చేసేయి, నేను పెంచుకుంటాను అని అన్నాడు రుద్ర. ఈసారి మాత్రం ఆ మాటకు నిజంగానే అతన్ని పిచ్చివాడిలా చూసిన సహస్ర, సార్, హ్యావ్ యూ లాస్ట్? నా బిడ్డ మీకెందుకు అని అడిగింది. ఎందుకంటే ఆ బేబీ నా సహస్రకు బేబీ కాబట్టి తనను పెంచుకోవడంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఉండదు అని మొండిగా అన్నాడు రుద్ర. దాంతో ఇక ఆ మాటలు వినలేనట్లు, సార్, చాలు, ఇప్పటికే చాలా మాట్లాడేశారు, ఇక మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. ఊరుకుంటూ ఉంటే ఏదేదో మాట్లాడిస్తున్నారు. ఈరోజు మార్నింగ్ కూడా ఆఫీసులో అందరి ముందు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పారు. అసలు నేను మీకెప్పుడైనా చెప్పానా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని అని కోపంగా అడిగింది సహస్ర. నువ్వు చెప్పావని నేను చెప్పలేదు సహస్ర, నేను నిన్ను పెళ్లి చేసుకోబోతున్నానని మాత్రమే చెప్పాను అని కూల్గా అన్నాడు రుద్ర. ఆ మాటకు కోపంగా పిడికిలి బిగించి, సార్, తెలివిగా మాట్లాడకండి. ఇప్పటికే మన గురించి వచ్చిన గాసిప్స్ చాలు. ఇక ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అని బయటికి తెలిస్తే అవి ఇంకా ఎక్కువ అవుతాయి. అనవసరంగా మీరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వకండి హెచ్చరిస్తున్నట్లుగా చెప్పింది సహస్ర. ఎక్కువైతే అవనివ్వు, ఐ డోంట్ కేర్. నేను దేనికైనా రెడీ సహస్ర. నాకైతే నువ్వు, నీతో పాటు నీ కడుపులో ఉన్న బేబీ కూడా కావాలి. ఆ బిడ్డకు ఏం జరగడానికి వీల్లేదు అని అన్నాడు రుద్ర. తాను ఎంత చెప్పినా వినకుండా అతను అలా అడుగుతుంటే సహస్రకు జుట్టు పీక్కోవాలనిపించింది. దాంతో తన వైపు కళ్ళు పెద్దవిగా చేసి సీరియస్గా చూస్తూ, అసలేంటీనా, ఏమనుకుంటున్నాడు? ఈ బేబీతో అతనికేం పని? ఉన్న ప్రాబ్లమ్స్ సరిపోవన్నట్లు నాకు కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి పిచ్చిదాని చేసేలా ఉన్నాడు అని మనసులోనే గొనుక్కుంటూ తిట్టుకుంటోంది సహస్ర. అప్పుడు రుద్ర, వేసుకున్న ఇన్నర్ వాయిస్ చాలు గాని నేను చెప్పేది గుర్తుపెట్టుకో. బేబీ విషయంలో ఎలాంటి తప్పుడు డెసిషన్స్ తీసుకోకు. నువ్వు ఇప్పుడున్న కోపంలో, బాధలో ఏ డెసిషన్ తీసుకుంటావో అని నీ వెనకే ఇక్కడి దాకా పరిగెత్తుకుంటూ వచ్చాను. సో నేను ఈ విషయంలో ఎంత సీరియస్గా ఉన్నానో ఇప్పటికైనా అర్థం చేసుకో. నువ్వు ఇప్పటికిప్పుడు ఓకే అని చెప్పినా సరే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. అంతే తప్ప బేబీకి మాత్రం ఏ హాని జరగనివ్వకు అని అన్నాడు రుద్ర. ఆ మాటతో సహస్రకి ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు. అందుకే లేచి ఒక్కసారిగా అతనికి దండం పెట్టి, సార్, అర్జెంటుగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి ప్లీజ్. ఏదైనా ఉంటే నేను తర్వాత ఆలోచించి చెబుతాను. మీ మాటలతో నాకు నిజంగా పిచ్చి పట్టేలా ఉంది అని ఫ్రస్ట్రేషన్గా అంది సహస్ర. ఆ మాటతో, సరే, ఆలోచించు, కానీ కేవలం పాజిటివ్గా మాత్రమే ఆలోచించు, ఎలాంటి చెత్త డెసిషన్ తీసుకోకు అని చెప్పి లేచి బయటికి వెళ్ళబోతూ ఒక క్షణం ఆమె ముందు ఆగాడు రుద్ర. అతను ఎందుకు ఆగాడో అర్థం కాక తలపైకెత్తి అతని వైపు చూసింది సహస్ర. దాంతో సడన్గా ఆమె నుదుటిపై ముద్దు పెట్టి, ఐ లవ్ యూ, టేక్ కేర్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రుద్ర. అతను చేసిన పనికి అవాక్కైన సహస్ర అప్రయత్నంగా తన నుదుటిపై రుద్ర పెట్టిన ముద్దుని చేత్తో తడిమింది. అయితే అప్పటి వరకు జరిగిందంతా సహస్ర గదిలో ఉన్న కవిత తలుపు చాటు నుండి విని గుండెల మీద చెయ్యి వేసుకుని, ఏంటి, సహస్ర ప్రెగ్నెంటా? వీళ్ల మాటలను బట్టి చూస్తుంటే ఆ బిడ్డకు తండ్రెవరో కూడా ఈ పిల్లకి తెలియదనిపిస్తోంది. అసలు అయినా ఈ పిల్ల ఇంతలా ఎలా తొందరపడింది? ఈ విషయం మాలతికి తెలిస్తే ఏమైపోతుందో అని కంగారుగా అనుకుంది. ఇంతలో హాల్లో ఉన్న సహస్ర డోర్ క్లోజ్ చేసి వచ్చి అలాగే అలసటగా సోఫాలో కూర్చొని వెనక్కి వాలి కళ్ళు మూసుకొని నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోవాలా అని దీర్ఘంగా ఆలోచిస్తోంది. అప్పుడే మెల్లగా గదిలో నుంచి బయటికి వచ్చిన కవిత సహస్రను చూసి నెమ్మదిగా ఆమె వెనక్కు వెళ్ళి నుదుటిపై ప్రెస్ చేస్తూ మసాజ్ చేయడం మొదలుపెట్టింది. ఆ చేతులు కవితవే అని గుర్తుపట్టిన సహస్ర కళ్ళు తెరవకుండా సైలెంట్గానే ఉండిపోయింది. కాసేపు మసాజ్ చేసిన కవిత, ఇప్పుడు ఎలా ఉంది సహస్ర, హెడేక్ తగ్గిందా అని అడిగింది. ఓకే ఆంటీ, పర్వాలేదు, కానీ నేను రుద్రతో మాట్లాడిందంతా మీరు విన్నట్లున్నారు అని నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ అంది సహస్ర. అప్పుడు కవిత వెళ్ళి ఆమె పక్కనే కూర్చొని భుజం మీద చెయ్యి వేసి నిమురుతూ, విన్నాను సహస్ర, కానీ అంతా అయోమయంగా అనిపించింది. అసలేం జరిగింది? నువ్వు ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటమ్మా? ఈ విషయం మాలతికి తెలిస్తే తట్టుకుంటుందా అని అడిగింది కవిత. ఆ ప్రశ్నకు సహస్ర చిన్నగా తలూపి, అమ్మకు తెలిస్తే అస్సలు తట్టుకోలేదాంటీ.
నా జీవితం కూడా తన జీవితం లాగానే అవుతుందేమోనని భయపడుతుంది. అసలే ఒంటరిగా అమ్మ నన్ను పెంచడానికి ఎన్ని ఇబ్బందులు పడిందో మీకు కూడా తెలుసు కదా. అలాంటి లైఫ్ మళ్ళీ తన కూతురికి వస్తుందంటే ఏ తల్లి తట్టుకోలేదు కదా. అమ్మ కూడా అంతే అని అంది. మరైతే ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు సహస్ర అని అనునయంగా అడిగింది కవిత. నిజంగా ఏం చెయ్యాలో నాకే అర్థం కావడం లేదాంటీ. చూస్తూ చూస్తూ ఇంకా ఊపిరి కూడా పోసుకొని ఈ పిండాన్ని డిస్ట్రాయ్ చేయాలంటే బాధగా ఉంది. అలాగని ఇది దాచిపెడితే దాగేది కాదు అని తన పొట్టపై చెయ్యి పెట్టుకొని తడుముతూ అంది సహస్ర. మరి దీనికిప్పుడు సొల్యూషన్ ఏంటి సహస్ర? దిగులుగా అంది కవిత. అదే తెలియడం లేదాంటీ. ఈ తప్పుని ఒప్పుగా మార్చాలంటే నేనిప్పుడు రుద్రనే పెళ్లి చేసుకోవాలి. కానీ తనను పెళ్లి చేసుకోవడానికి నాకు ఏ అర్హత ఉందో నాకు అస్సలు అర్థం కావడం లేదు. అతను నన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ఒక్క కారణం చేత అతన్ని పెళ్లి చేసుకొని అతని లైఫ్ను నేను స్పాయిల్ చేయలేను. నేను వర్క్ చేసే కంపెనీకి సీఈఓగా అతనంటే నాకు ఓ రెస్పెక్ట్ ఉంది. కానీ అంతకు మించి అతనిపై ఫీలింగ్స్ ఉన్నాయా అంటే నో అనే చెప్పాలి. ఒక రకంగా ఇప్పుడు అతని గురించి ఆలోచించే ఉద్దేశం కూడా నాకు లేదు. అందుకే అతన్ని పక్కన పెట్టేసి ఈ విషయం కాంప్లికేట్ అవ్వకుండా ఉండాలంటే నేను అబార్షన్ చేయించుకోవడం ఒక్కటే దారని అనిపిస్తుంది అని అంది సహస్ర. ఏంటి, అబార్షన్ చేస్తావా? కానీ ఈ విషయం మాలతికి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో అని కొంచెం టెన్షన్గా అంది కవిత. ఈ విషయం అమ్మకి తెలిస్తే మాత్రం తనని కంట్రోల్ చేయడం మనెవరి వల్ల కాదాంటీ అని అంది సహస్ర. సరిగ్గా అప్పుడే డోర్ తీసుకొని బయటికి వచ్చి వాళ్ల వైపు సీరియస్గా చూసింది మాలతి. ఆ శబ్దానికి ఇద్దరూ తల పైకెత్తి చూశారు. అక్కడ మాలతిని చూసి షాక్ అయిన సహస్ర కంగారుగా, మమ్మీ నువ్వు ఇక్కడ అంటూ ఏదో చెప్పబోయింది. వెంటనే కవిత కూడా అది మాలతి అంటూ ఏదో చెప్పబోతుండగా తన చేతిని పైకెత్తి ఆగు అన్నట్లుగా కవితను అడ్డుకుంది మాలతి. ఇప్పుడేం జరగబోతోంది? సహస్ర ప్రెగ్నెంట్ అన్న నిజం మాలతికి తెలిసిపోయిందా? ఇప్పుడు మాలతి, సహస్ర, కవిత ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.